హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి కనుక నాకు కామెంట్ చేయండి. ఎప్పుడు నేను ఒక్కదాన్నే కనిపిస్తూ ఉన్నాను కదా, ఇన్ని ఏళ్ళలో ఎవరూ కనిపించట్లేదు. ఈసారి అయితే కనుక మా ఫ్యామిలీ మెంబర్స్ను, మా వాళ్ళను అనేది చూపించాలనేసి అనిపించేసింది. చాలా సంవత్సరాల తర్వాత నన్ను అయితే కనుక ఊరికి పిలిచారు. నేనైతే కనుక ఇంటికి వెళ్ళాను. అది కూడా మా అక్క కొడుకు ఏంది బచ్చి భోజనాలకండి. అంటే ముహూర్తం పెట్టుకునే ముందు అనేది వాళ్ళ ఇంటికి ఇంటికి ఇల్లు చూడ్డానికి వెళ్తారు కదా, దానికోసం అనేది. నేను ఇదైతే కనుక పుట్టిన ఊరు అయితే కాదు, కానీ పెరిగిన ఊరు అయితే కనుక ఇదేనండి. నేను పుట్టిన ఊరు వేరే ఉంది, కానీ పెరిగినది అయితే కనుక నేను మా మేనత్త దగ్గర పెరిగాను. మీకు అందరికీ చెప్తూనే ఉంటాను కదా, మా అత్త దగ్గర ఉన్నాను నేను, మా అత్త దగ్గర అనేసి. ఇది మా అత్త వాళ్ళ ఇండ్లు అండి. ఇప్పుడైతే మా అత్తమ్మ అయితే లేదు, చనిపోయింది. ఇంకా మా బావళ్ళు అయితే ఉన్నారు, ముగ్గురు బావళ్ళు కూడా మా అక్కలు ముగ్గురు మా వాళ్ళే. అంటే ఇంకా మా ఇంట్లోనే చేసేసుకున్నారు. నా పక్కన కూర్చుంది కదా, ఇచ్చే కర్జికాయలు చేయడానికి చేస్తుంది కదా, పూరి అనేది ఒత్తుతుంది ఆ అక్క, ఆమె మా అక్క, మా రెండో బావ భార్య. ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు, కానీ మెయిన్ వాళ్ళని అయితే నాకు ఎవరిని చూపించలేదు. ఇంకా వీళ్ళు కర్జికాయలు కాల్చుకుంటే చిన్నప్పుడు చూసిన నన్ను ఇప్పుడైతే ఇంకా గుర్తుపట్టలేకపోయారు. అందరూ ఎవరు పాప అని అడుగుతూ ఉంటేనక నా మీద చేటర్లు వేస్తూ ఉన్నారు. చిన్నప్పుడు ఇలా తిరుగుతీవి అలా తిరుగుతీవి అనేసి మా పాపకు చెప్తా ఉన్నారు. మీ అమ్మ ఇలా ఉండేది అలా ఉండేది అనేసి. ఇంకా నా కూతురు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తూ ఉందో చూడండి. ఎప్పుడు ఇంట్లో ఒక్కతి ఉండి ఉండి ఇలా ఊరికి వచ్చే లోపల మా పాపకు చాలా సంతోషం అనిపించేసింది. అందరితో నవ్వుకుంటా ఉండిపోయింది మా పాప అయితేనక. వాళ్ళ పెద్దమ్మలు ఎక్కడ బిడ్డ నల్లగా అయిపోతుందో ఏమో అని, పడుకోమ్మా టీవీ చూడమ్మా వద్దులే అన్నా కూడా వినలేదు. ఇంకా వాళ్ళ పెద్దమ్మల దగ్గరనే కూర్చొని హెల్ప్ చేస్తూ ఉంది మా పాప అయితేనక. ఇంకా నేను కూడా కర్జికాయలు అల్లనికి అయితేనక కూర్చున్నానండి. ఇందాక ఒక ఆయన కనిపించాడు కదా, ఆయన అయితేనక మా అన్న అండి. మాటలు రావు ఆయన, మా చిన్నాన్న కొడుకు. ఆయన వచ్చినాల నుంచి నన్ను చూసి అంటూనే ఉన్నాడు, నీ కూతురు పెద్ద పెరిగింది అనేసి నాకు సైగలు చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరిని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించేసింది. వీళ్ళందరూ కూడా నా వీడియో చూస్తూ ఉంటారంట. అందరు చెప్తా ఉన్నారు, మమ్మల్ని వీడియో తీయవే అని చెప్తా ఉన్నారు. నేనైతే కర్జికాయలు చేస్తూ ఉన్నాను. ఏమో నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వీడియోలు తీయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంట్లో నేను ఒకదాన్ని చేసుకొని వేరే దగ్గర వీడియోలు తీయాలంటే అసలు చేయలేను. ఇంకా తర్వాత వచ్చేసి మా అక్క అందరికీ జ్యూస్ థమ్స్అప్లో అయితేనే వేస్తుంది. ఇటు సైడ్ నిలబడుకున్నామే మా చిన్నబావ భార్య. అలాగనే వచ్చేసి మా అన్న కూతురు అండి, మా పెద్దన్న కూతురు. అంటే మేనగోడల్ని చేసుకున్నారు. అందరు చెప్పాను కదా, వీళ్ళు మా బావగారు వాళ్ళ భార్యలు కూడా అనేది మా వాళ్ళే అనేసి. అందరూ ఆడ కుటుంబం అంతా మొత్తం మాదే. నేను ఆమెకు ఒక దిక్కు అయితే కనుక అత్తను అవుతాను, ఒక దిక్కు అయితే బావవారి అనేసి అక్క అని పిలుస్తాను. నన్ను అయితే కనుక వీళ్ళు చిన్నప్పటి నుంచి చూసి పెంచిన వాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. సొంతము మా ఇంట్లో వాళ్ళకన్నా కూడా నన్ను బాగా చూసుకునేదంటే కనుక వీళ్ళేనే. నన్ను ఎంతో ప్రేమగా పెంచినారు మా బావగారు కానీ మా అక్కళ్ళు కానీ అందరూ అనేది నన్ను. ఇంకా భోజనానికి అయితే కనుక మొత్తం అనేది రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపించే ఆయన అయితే కనుక మా బావ. అంటే కనుక మా పెద్ద మేనత్త కొడుకు ఈయన, అంటే ఇంటికి కూడా పెద్ద. ఇంకా అక్కడ కనిపించే ఆయన అయితే కనుక మా పెద్ద బావ, ఇంకొక బావ. అంటే కనుక ఇప్పుడు ఊర్లో ఉన్న బావ అయితే కనుక ఆయన, అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ నాయన. ఇక్కడ కనిపించే ఆమె అనేది మా అక్క అంటేనక మా బావ భార్య ఒకటి, ఇంకొకటి వచ్చేసి మా అమ్మ వాళ్ళ అక్క కూతురు. అందరూ వీడియోలు తీస్తుంటే మా బావ నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ నా వెనక కూర్చున్నామైతేనక మా వదిన, ఇందాక మాటలు రావన్నాను కదా, ఆయన భార్య వచ్చేసి. ఈ పిల్లోడు వచ్చేసి మా బావ వాళ్ళ మనవడు. ఇంకా బాగా ఉండిపోయాడు. నేను వాళ్ళ పెళ్ళికి కూడా రాలేదు. ఈడ వచ్చేసి మా అమ్మ అండి. మా అమ్మ అంటే మా చిన్నమ్మ, లాస్ట్ ఈమె వచ్చేసి మా రెండో అమ్మ. అంటేనక మా నాన్న తర్వాత ఆయన భార్య. వీళ్ళిద్దరూ ఉన్నారు ఇప్పుడైతేనక, అందరూ చనిపోయారు. ఇంకొక అమ్మ లాస్ట్ ఆమె ఉంది, కానీ ఆమె అయితేనక ఇంకా నాతో మాట్లాడలేదు. అలిగి ఇక్కడ కూర్చొని ఆమె అయితేనక మా వదిన అండి, మా పెదనాన్న వాళ్ళ కోడలు. మాకు అందరూ మా వాళ్ళే కాబట్టి నేను పిచ్చి వాళ్ళు వీళ్ళు అనేది కూడా ఏమీ అనుకోను. నన్ను చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ మంచిగా పెంచారు, మా అమ్మ మా నాన్న లేరు అనేసి. ఇంకా ఇక్కడ అంతేనక భోజనాలు అనేది రెడీ అయిపోయాయండి. అందరూ వాళ్ళు వచ్చే లోపల కూడా 3 అయిపోయింది. ఇంకా వాళ్ళకు భోజనాలు పెడతా ఉన్నారు. ఇంకా నేనైతే అక్కడైతే అసలు ఉండలేదండి. ఎండలో ఉండలేక మా అక్క ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంకా కూలర్ వేసి అయితే పెట్టేసింది. ఇంట్లో పడుకోలేమ్మా నువ్వు, ఎందుకు ఎండకుంటావు అనేసి. తర్వాత అనేది చూద్దామనేసి ఇలా బయటకు వచ్చే లోపల ఇంక అందరూ వచ్చేసినారు. అన్నం అయితే తింటా ఉన్నారు. కొంచెం వీడియో తీద్దామనేది ట్రై చేసినా కానీ నాకైతే తీయబుద్ధి కాలేదు అసలు, ఎవరేమనుకుంటారు అనేసి. ఇంకా అక్కడ దూరంగా రెడ్ కలర్ షర్ట్లో కనిపిస్తూ ఉన్నారు కదా, లుంగి కట్టుకొని. ఆయన మా చిన్నన్న అండి, మా లాస్ట్
చిన్న చిన్నాన్న వాళ్ళ కొడుకు, ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటాడు. ఏమంటే ఇప్పుడైతే ఇంక నాతో మాట్లాడట్లేదు అసలు. ఇంకా అసలు నేను పలకరివ్వలేదు, ఆయన పలకరివ్వలేదు. నేను చెప్పాను కదండి చాలా రోజుల తర్వాత వచ్చినాను అనేసి, మా వాళ్ళు నాతో మాట్లాడలేదు అని. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే కనుక పిలిచారు. ఇంకా తర్వాత మాట్లాడతారో లేదో తెలియదు. మా పాప ఎప్పుడు ఇంట్లో ఉండేదే కదా, పొలం ఏమైనా చూపిద్దామనేసి అయితే కనుక పక్కనే మా బావ వాళ్ళ పొలం ఉన్నదండి. ఇది వచ్చేసి అడుగుతూ ఉంది మా పాప, ఏం చెట్లు మమ్మీ ఇవి అనేసి వాళ్ళ పెద్దమ్మను కూడా అడుగుతూ ఉంది. దీని లోపల పల్లీలు ఉంటాయమ్మా అనేసి చెప్తా ఉన్నారు వాళ్ళైతే కనుక. ఇంకా మామిడికాయలు అవి చెట్లందు వేసాము అంటేనక అన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. మా పాప అయితే ఎంత స్లోగా వీడియో తీసుకుంటూ వస్తుంది అంటేనక ఆ పాపకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంత సంతోషము అసలు అంతమందిని జనాలను చూసి, మా పాప ఇన్ని రోజులు మాకు ఎవరు లేరు, మేము ముగ్గురమే అనుకుంటట్టు ఉండేది. అది ఇంతమంది నా వాళ్ళు ఉన్నారు అనే లెక్కల మా పాపకు చాలా సంతోషం అనిపించేసింది. అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కూడా మనం ఉందామనేసి అనింది, కానీ నాకు వర్క్ ఉండిపోయింది షాప్లో. అందుకోసం మేమైతే కనుక అక్కడ ఉండలేదు. ఇంకొక దగ్గరికి ముహూర్తం పెట్టుకోవడానికి పిలిచినా వెళ్ళలేదండి. ఇంకా నాకు పని ఉంది అనేసి అయితే కనుక మా బావకి అయితే చెప్పాను. నా కూతురు ఎంత స్లోగా వీడియో తీస్తుందంటే కన్నీ అయితే కనుక ఆమె సంతోషం అయితే కనుక ఇంకా ఆగలేదు, అంత సంతోషపడుతూ ఉంది. ఇంత సంతోషపడుతుంది అనేసి నాకు టైం లేకపోయినా కానీ నేను పోవడానికి ప్రయత్నించి వెళ్ళేసానండి. పొద్దున 8కి వెళ్ళాము, నైట్ 8 అయ్యే లోపల మళ్ళీ మా ఇంట్లో మేము ఉన్నామండి. ఇది ఊరు పేరు అయితే చెప్పలేదు కదండి, ఊరు ఎక్కడో కాదు, బాచిపల్లె. ఇక్కడ అహోబిలం దగ్గరలో ఉంటుంది కదా బాచిపల్లె, అదే అండి ఊరు అయితే కనుక. బాగా పల్లెటూరు. ఊర్లో ఇక్కడ ఎక్కువ చెనక్కాయలు అవి బాగా కాస్తాయి. ఇంకొకటి వచ్చేసి పూలు అయితే కనుక ప్రతి ఒక్కరింటి దగ్గర ఉంటాయండి. ఈమెనే అండి మా చిన్నక్క. మామిడి చెట్టు అనేది తొలికా పంట, ఇది ఎంత బాగా వచ్చేసింది అనేసి మా అక్క బాగా నవ్వుతూ ఉంది. మా పాపకి ఏదో చెప్తా ఉంది, మా పాప అడుగుతూ ఉండినాక. ఇవి చిన్నగా ఉన్నాయి మామిడికాయలు అయితే, ఇంకా రెడీ కాలేదు, కానీ మామిడికాయలు అయితే తెంపేస్తూ ఉన్నాం మేమైతే ఇంకా పచ్చడి చేద్దామనేసి. ఇక్కడ ఉన్న అబ్బాయి అయితే కనుక మా అక్క కొడుకు అండి, పెద్ద పిల్లోడు. ఇంకా మేమందరం అయితే కనుక చిన్నప్పుడు అబ్బాయి అందు మేము ఆడుకునే వాళ్ళం. మా అక్కలకు ముగ్గురికి కొడుకులే ఉండేది. వాళ్ళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక్కతే ఆడపిల్ల ఉంది. వాళ్ళందరూ నేను కలిపి అనేది చిన్నప్పుడు బాగా ఆడుకున్నాము. మాకందరికి పెద్దగా తేడా లేదండి వయసు అనేది. మా అక్క కొడుకు పెద్ద అక్క కొడుకులు అయితే కనుక ఇద్దరు పెద్దవాళ్ళే. నాకు ఇప్పుడు పెళ్ళి పిల్లోడు కూడా పెద్ద పిల్లోడే నాకన్నా. అందుకు చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళము. చిన్నప్పుడు అయితే కనుక వీడైతే కనుక నన్ను కింద కూడా వేసినాడు. ఆ దెబ్బ ఇప్పటికి కూడా ఉంది, నేను అనుకుంటూనే ఉంటూ ఉంటాను కింద వేశాడు అనేసి. ఎట్లయినా కానీ మా ఇంటికి పోయినందుకైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నా సొంత ఊరికి పోయినా కానీ నాకు అంత సంతోషం అనిపించదు, కానీ ఇది నేను పెరిగిన ఊరు కాబట్టి నాకు కొంచెం సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది. మా మేనత్త నన్ను ఎప్పుడు మా ఊరికి వచ్చినా కూడా నన్ను తీసుకెళ్ళేది, ఇంకా అక్కడనే పెట్టుకునేది చాలా రోజులు. ఇంకా నాన్న చనిపోయిన నుంచి ఇంకా నేను అత్త దగ్గరే ఉంటాననేసి నేను అత్త దగ్గరే ఉన్నాను. అత్తని అన్ని పనులు అనేది కూడా నేర్పించేసింది. జీడిపళ్ళ చెట్లు ఉంది అంటే కనుక మా పాప లేదు పెద్దమ్మ పీకుదాం అనేది చెప్తా ఉంది. అది పూత మాత్రమే వచ్చిందంటే పూతతో ఏదో ఒకటి చేద్దామని చెప్తా ఉంది. జీడిపళ్ళు అంటున్నాక ఇప్పుడు జీడి పిక్కలు అవి ఉంటాయి చూడండి, పాయసంలో వేసుకుంటాము జీడిపప్పు, అవి దానివండి. అవి ఉన్నాయి, బాగా పూత వచ్చింది అనేసి మా అక్క చెప్తా ఉంది. ఈ తాప పెళ్ళికి వచ్చారకల్లా అవుతాయి రమ్మ అని చెప్తా ఉంటున్నాక మా పాప ఈ చెట్టుకు కాసిన పళ్ళు అడుగుతుంది, ఏంటివి పెద్దమ్మ ఇవి ఇంట్లో ఉన్నాయి అనేసి. చిన్న ద్రాక్ష పళ్ళ అంటే కాదమ్మా ఇవి తిక్క పళ్ళు అని చెప్తా ఉంది, అవి అట్నే ఉంటాయి అనేసి. కొన్ని మామిడికాయలు అయితే తీసేసుకున్నాం మేము, తీసుకొని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ఇంకొకటి ఏంటంటే పూలు కూడా తెచ్చేసామండో.